నమస్కారం అండి. సునీత ఉత్తమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి శతభిషం నక్షత్రంలో జన్మించిన వారి జాతకం ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం నడుస్తున్న ఏలినాటి శని మరియు రాహు ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా గ్రహాల సంచారం చూసుకుంటే శతభిషం నక్షత్రానికి అధిపతి రాహువు, రాశ్యాధిపతి శనిదేవుడు. ప్రస్తుతం మీ జన్మరాశిలోనే రాహు సంచరిస్తుండటం, అలాగే 2వ ఇంట్లో ఏలినాటి శని చివరి దశ నడుస్తుండటం వల్ల జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే గురుగ్రహ అనుకూలత వల్ల మీకు పెద్ద ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. ఉద్యోగ విషయానికి వస్తే ఆఫీసులో మీ ఉద్యోగస్తులతో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా వ్యవహరించాలి. రాహు ప్రభావం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగ మార్పులు లేదా స్థన చలనాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఆర్థికంగా చూసుకుంటే ధన ప్రవాహం బాగుంటుంది. ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి, కానీ అదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా పెరుగుతాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. కుటుంబ జీవితంలో 7వ ఇంట్లో కేతువు ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మనసులో తెలియని భయం, ఒంటరితనం లేదా అశాంతి వంటి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల దీని నుండి ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యపరంగా శతభిషం నక్షత్రం వారు ఈ కాలంలో వాత నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమితో ఇబ్బంది పడవచ్చు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి పొందడం చాలా అవసరం. శతభిష నక్షత్రం వారికి అదృష్ట సంఖ్యలు 4 మరియు 8. వీరికి అనుకూలించే రంగులు లైట్ బ్లూ, గ్రే మరియు పర్పుల్. ఈ గ్రహ దోషాల తీవ్రత తగ్గి శుభ ఫలితాలు కలగడానికి ఈ 3 పరిహారాలు తప్పకుండా పాటించండి. ఓం దుమ్ దుర్గయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. శనివారంలో శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇదండి కుంభరాశి శతభిషం నక్షత్రం వారి పూర్తి జాతక వివరాలు. మీ నక్షత్ర పాదాన్ని బట్టి ఫలితాలలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.